నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ చివరి ప్రాంతంలో చెరువు కట్ట వద్ద గల ఈతవనంలో వెలిసిన శివలింగాన్ని నందీశ్వరుని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ నాయకులతో కలిసి సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. మరి అది మహత్యమా యాదృచ్ఛికమా? ఈ జానకంపేట శివార్లోని మరి చారిత్రాత్మకమైనటువంటి చెరువు జానకంపేట చెరువు కట్ట కింద లింగం మరి నంది విగ్రహాలు బయటపడ్డాయి. మరి ఆ విగ్రహాలు ఆ ఈత చెట్టు వేర్ల వల్ల ఈత చెట్టు వేర్లు ఆ విగ్రహాల కిందికి పోవడం వల్ల పైకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ చెట్లకు కళ్ళు గీసేటువంటి గౌడన్నలు అది గమనించి మరి బయటకు వెళ్ళిపోయే గ్రామస్తులకు తెలియజేస్తే మరి ఆ రోజు నుంచి 101 వారాలు అన్నదాన కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా గ్రామ భక్తులందరూ కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే ఇది 165వ సర్వే నంబరు 8 గుంటలు. ఎవడో అంటాడు, ఎవడో అమ్మిండు, ఎవడో కొన్నాడు అని అంటాడు. అంటే ఇది గ్రామ రికార్డులలో కూడా రెవెన్యూ రికార్డులలో కూడా ఇది శ్మశాన వాటిక. ఆ పక్కనున్నది 163వ సర్వే నంబరు పోరంబోకు భూమి 16 గుంటల భూమి 163వ సర్వే నంబర్లో. ఎవడో దాంట్లోకి వెళ్ళి 8 గుంటలు పట్టా చేసుకున్నాడు అనేటువంటిది వాదన వినిపిస్తున్నారు. మరి నగరానికి చేరువలో ఉన్నటువంటి భూమిని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.